పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాసేపట్లో స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారంటూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ కొనసాగుతుంది. ఈ రోజు 11 గంటలకు అటు ఏదైతే కడియం శ్రీహరిని రావాలని స్పీకర్ ఆదేశించడం జరిగింది. పిటిషన్ కి సంబంధించి అనర్హత పిటిషన్ కి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేశారో దానికి సంబంధించిన విచారణ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ వేయగా కేవలం 8 మంది మాత్రమే ప్రకటన చేయడం జరిగింది. అటు ఈ రోజు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం పైన కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సాంకేతికంగా ఆయన ఇంకా పార్టీ మారలేదంటూ కూడా అటు తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ త్వరగట్టిన ఈ అంశాన్ని పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ కూడా దీనిపైన వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 3 దశలుగా స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు కడియం శ్రీహరి విచారణకు సంబంధించి రావాల్సి ఉంది. ఇప్పుడు దాదాపు 11 గంటలకు రావాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరి అసెంబ్లీకి రాలేదు. కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. స్పీకర్ ఏదైతే కడియం శ్రీహరి వచ్చిన తర్వాత అటు విచారణ ప్రారంభమవుతుందని కూడా తెలపడం జరిగింది. అటు అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ కార్యాలయం తదుపరి దానం నాగేంద్రకు సంబంధించి 4-5 రోజుల క్రితమే విచారణ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో దానం నాగేంద్రకు సంబంధించిన తీర్పు కావచ్చు, ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత 2 కలిపి ఒక రోజున ఏదైతే తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికలకు ముందా మున్సిపల్ ఎన్నికల తర్వాతన అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి సమాచారం చూస్తే మాత్రం మున్సిపల్ ఎన్నికల తర్వాతనే వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం పైన అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాను. తిరిగి తాము సుప్రీంకోర్టుకి ఇదే అంశం పైన వెళ్తామని కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే స్పీకర్ విచారణ ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు కడియం శ్రీహరి విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ వీరి తీర్పుకు సంబంధించి మరో 2 వారాలు గడువు పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2 వారాల గడువు ముగిసినటువంటి నేపథ్యంలో గతంలోనే 2 వారాలు మరో 4 వారాల సమయం కోరినటువంటి నేపథ్యంలో మరో 2 వారాల సమయం కోరే అవకాశం ఉంది. ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాతనే దీనికి సంబంధించిన తీర్పు వెల్లడయ్యే అవకాశం మాత్రమే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే గాంధీ భవన్ కి ఆనాడు సంజయ్ ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు సమావేశం జరిగినప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి దాంతో పాటుగా సంజయ్ కి గొడవైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పోయి కూర్చోవడాన్ని తీవ్రంగా జీవన్ రెడ్డి ఆక్షేపించినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఆ రోజు సంజయ్ మాత్రం తాను ఇంకా పార్టీ మారలేదు, ఏదో పని మీద తాను అక్కడికి రావడం జరిగిందంటూ కూడా తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఈ రోజు కూడా సంజయ్ మాట్లాడుతూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, తన అకౌంట్ లో నుంచి రెగ్యులర్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు 5,000 రూపాయలు కట్ అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కనుక అసెంబ్లీలో ఏదైనా అంశం పైన బిల్లుల పైన విప్ జారీ చేస్తే తను ఖచ్చితంగా మద్దతు ఇస్తానంటూ కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. రాష్ట్రంలో స్పీకర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజెంట్ ఈ 2 ఎమ్మెల్యేల పైన అటు దానం కావచ్చు కడియం శ్రీహరి పైన ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, లేకపోతే స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, ఎన్నికలకు వెళ్తానంటూ కూడా ముందు నుంచి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా దానం ఏమైనా ఎన్నికలకు సిద్ధమయ్యారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. దానం నాగేందర్ మరొక అంశాన్ని మాట్లాడుతూ కూడా తను ఇంకా పార్టీ మారలేదంటూ, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు కూడా తెలియదంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ అనర్హత పిటిషన్ కి సంబంధించిన అంశం పైన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం పైన బీఆర్ఎస్ పార్టీ మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశం పైన మీడియా సమావేశం నిర్వహించనున్నారు సందీప్. వంశీ, అయితే దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి మీద వేటు పడుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది. అంటే వీరు గడువు కోరితే స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే స్పీకర్ యాక్చువల్ గా సుప్రీంకోర్టులో గత 2 వారాల క్రితం జరిగినటువంటి హియరింగ్ లో 4 వారాలు గడువు కావాలని కోరడం జరిగింది. అయితే స్పీకర్ కు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే 2 దఫాలుగా దానం నాగేంద్ర విచారణ అనేది పూర్తయింది. ప్రజెంట్ కడియం శ్రీహరి మాత్రం 2 సార్లుగా ఆయన గడువు కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఈసారి గడువు కోరే అవకాశం లేదు. ఖచ్చితంగా స్పీకర్ కూడా వీరిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ వంశీ. Okay.